చట్టం ఎవరికి చుట్టం కాదే తాత. కాకపోతే అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అసొంటి ఆటలు సాగుతాయి కావచ్చు గాని ఆట ముగిసేసరికి వాళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచుతారు జనాలు. కర్మ ఎవరిని ఇచ్చిపెట్టదే. ఎవల కర్మ ఏమో గాని మా కవితక్క ముచ్చట్లు ఏంటంటే నాకు చిత్రం అనిపిస్తుంది అంటేనో. ఈ ముచ్చట్లలో కూడా వాళ్ళు అయ్యబెట్టిన కారు పాచిన నిందిస్తుంది అని అంటే అసలు మా కవితక్క ఏ గట్టునున్నట్టు. కవితక్క ఆ గట్టునున్నా ఈ గట్టునున్నా జనాలు ఆమెను ఏ గట్టు నుంచాలనో ఓట్లను అడిగి చూపెడతారు. జనాలు గంగి గోవుల్లాంటోళ్లే ఉన్నంతకాలం మౌనంగానే భరిస్తారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఎవలకు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తారు. అంతే అధికార బలం డబ్బు బలం ఎప్పటికీ శాశ్వతం కాదు. చరిత్రలో అట్లా చూయించిన హేమీలే ఈ మట్టిలో కలిసిపోయిండు వీళ్ళెంత. కానీ ఒక్కటి మాత్రం నిజం పిల్ల, నిజం నిప్పు లాంటిది అయితే అబద్ధం పొగ లాంటిది. దాన్ని ఏ తీరుగా దాయాలని చూసినా అది ఎప్పటికో ఓ నాటికి బయటికి వెళ్తుంది. ఇసొంటోళ్ళ అంతు ఖచ్చితంగా చూస్తుంది. కాకపోతే అప్పటిదాకా మన చట్టాల మీద మన పోలీస్ సార్ల మీద నమ్మకం పెట్టుకొని జరంత ఓపికతోటి ఉండాలి జనాలందరూ. ఈ ముచ్చట్ల మాత్రం పెద్ద పెద్దలంతా ఒకటి అన్నట్టుగానే నడుస్తున్నది వ్యవహారం. చిన్నోళ్ళు అయితే తప్పు ఒప్పుల సంగతి పక్కకు పెట్టి ముందుగాలనైతే అరెస్టు చేస్తారు పోలీసులు. కానీ కేసు ఏంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీదనే కాబట్టే అరెస్టు చేసేటందుకు పోలీసులు వెనక ముందు చేస్తున్నారని అంటున్నారు కారు పార్టీ నాయకులు, మహిళా సంఘాల నాయకులు. మరి ఈ కేసులో బాధితురాలికి న్యాయం ఎంత తొందరగా జరుగుతుందో ఏం కథనో చూడాలిగా.